ఒక ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ప్రకటించి అనేక ప్రాజెక్టులు ప్రకటించి ఆ ప్రాజెక్టులు ముందే బహిరంగపరచకుండా ప్రాజెక్టులు ప్లాన్ చేసి ఆ ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే వస్తాయో ఆ ఏరియాల్లో ఆయనే భూములు కొని ముందుగానే మొత్తం భూములు కొన్న తర్వాత ప్రాజెక్టును ప్రకటించి బహిరంగంగా ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత భూముల రేట్లు విపరీతంగా సహజంగా పెరిగిపోతాయి కదా. అట్లా పెరిగిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కొన్ని వందల ఎకరాల భూమి ఆ విధంగా కొని అక్రమం అంటారు దీన్ని. ఆయనే ప్రాజెక్టులు ప్రకటిస్తాడు, ఆయనే ప్రాజెక్టులు ప్లాన్ చేస్తాడు, ఆయనే భూములు కొంటాడు, తర్వాత ప్రకటిస్తాడు. ఇది చాలా అవినీతికరమైన సమస్య. కొన్ని వందల కోట్ల రూపాయలు స్కామ్ ఇది. ఒక ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడు, ముఖ్యమంత్రి వ్యాపారం చేయొద్దు అనట్లే, కానీ ఆ వ్యాపారం చేయడానికి ఎంచుకున్న పద్ధతి ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఆయన తమ్ముడు, ఆయన అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, ఇది కుటుంబం. ఇదే మొత్తం వ్యాపారాలు చేసేదంతా వీళ్ళే. రియల్ ఎస్టేట్ వ్యాపారం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చేస్తున్న వ్యవహారాలు. ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతి విషయం మొత్తం బయటపెట్టింది. ఆయన ఏ విధంగా ల్యాండ్స్ కొనుగోలు చేస్తూ వస్తున్నాడు. తక్కువ రేటుకు కొంటాడు, ఎందుకంటే అక్కడ రేట్లు ఉండవు. ప్రాజెక్ట్ వస్తుందనే విషయం ముందుగా అక్కడ రైతులకు తెలియదు. పాపం అమ్ముకునే రైతులకు ప్రాజెక్ట్ వస్తుందనేది తెలియదు. అమరావతి విషయంలో ఇలాగే జరిగిందనేది మనకు తెలుసు. అమరావతి రాజధానిగా వస్తున్నదనే విషయం ముందు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి తెలియదు. అమరావతిని ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందే ప్రకటిస్తున్నారని తెలిసి చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నాడు అని ఆయన అనుయాయులకు అందరికీ తెలిసింది. నిజం చెప్పాలంటే ఆయన కులం వాళ్ళకు కావచ్చు, ఆయన కులం వ్యాపారస్తులకు కావచ్చు, ఆయన అనుయాయులకు కావచ్చు, ముందుగానే కొన్ని వందల ఎకరాలు కొనేశారు అక్కడ. తర్వాత అమరావతి రాజధాని ప్రకటించారు, ఆ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ వ్యవహారం అంతా మనకు తెలుసు. మోహన్ యాదవ్ కూడా సేమ్ అదే పని చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ వ్యవహారంలో ఇరుక్కున్న ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటారంటే ఆయన ముందు నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారి, భూములు కొనడం మామూలే ఆయనకి. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తారు ముందు నుంచి మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఎస్, ముందు నుంచి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఈయన 2004 నుంచి ఈ మొత్తం వ్యవహారం నడిచింది ఉజ్జయినిలో.